ఎస్ న్యూస్ కు స్వాగతం. నేను మౌనిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. భక్తుల సౌకర్యం కోసం కల్పించే దిశగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో బ్యాటరీ వాహనాన్ని ఆలయానికి విరాళంగా అందజేసిన ప్రముఖులు. డ్రగ్స్ పై దండయాత్రకు అనూహ్య స్పందన. గత 9 రోజులుగా జరుగుతున్న కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు చేస్తున్నామని వెల్లడి. ఫిబ్రవరి 12న ఆటోల బంద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరిన సిటీ ఆటో వర్కర్స్ యూనియన్ సిఐటియు ప్రధాన కార్యదర్శి కె దుర్గారావు, ఏఐటియుసి ఆటో వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి జనార్దన్. గంజాయి రహిత రాష్ట్రంగా చేయాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వెల్లడించారు. రాష్ట్రంలో డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాలని ప్రత్యేకంగా ఈగల్ టీంని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేశారని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం గంజాయిని పెంచి పోషించిందని ఆరోపణలు చేశారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో డ్రగ్స్ పై యుద్ధంలో భాగంగా రాజరాజేశ్వరిపేటలో సైకిల్ యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో గంజాయి వంటి మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలను వివరించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, పోలీసు అధికారులు పాల్గొని మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో గంజాయి మయమైన రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా చేయాలని కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. గంజాయి వల్ల జీవితాలు నాశనం అవుతాయన్నారు. యువత గంజాయికి దూరంగా ఉన్నత లక్ష్యాల వైపు మార్చుకోవాలన్నారు. గంజాయిపై ఉక్కుపాదం మోపేందుకు కూటమి ప్రభుత్వం ఈగల్ టీంను ఏర్పాటు చేసిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గంజాయిపై ప్రజలను అవగాహన కల్పించేందుకు అవగాహన కార్యక్రమాలను జరుగుతున్నాయని అన్నారు. డ్రగ్స్ పై చేస్తున్న యుద్ధానికి ప్రజలు గంజాయి సమాచారం ఇవ్వడం ద్వారా సహకరించాలన్నారు. 1972 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేయడం ద్వారా 8977811972 వాట్సాప్ నంబర్కు మెసేజ్ చేయడం ద్వారా పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. డ్రగ్స్ జోలికి వెళ్ళొద్దని ప్రజలను చైతన్యవంతం చేయడానికి ఒక మంచి కార్యక్రమాన్ని నగర పోలీస్ కమిషనర్ గారు తీసుకున్నారు. దానికి వాళ్ళ సెంట్రల్ నియోజకవర్గంలో వాడవాడలా మా డివిజన్లో 21 డివిజన్లో మా పార్టీ నాయకులందరూ కూడా అన్ని విభాగాల వాళ్ళు కూడా దానికి పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతూ ఆ ప్రచారంలో పాల్గొంటూ ఉన్నాం. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు నాయుడు నాయకత్వంలో 9,000 ఎకరాలు గంజాయి పంటని అరికట్టాం, అంతం చేశాం. అంటే గంజాయి ప్రొడక్షన్ అనేది ఆంధ్రప్రదేశ్లో లేకుండా చేశాం. గతంలో నేషనల్ క్రైమ్ బ్యూరో రిపోర్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ నుంచే గంజాయి తమిళనాడుకు కానీ, తెలంగాణకు కానీ, కర్ణాటక కానీ, ఢిల్లీకి కానీ ఎగుమతి అయ్యేది. అలాంటి పరిస్థితిని ఇవాళ అరికట్టగలిగాం. అట్లాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేది కూడా తగ్గిపోవడం జరిగింది. అయినా సరే ఎక్కడ డ్రగ్స్ ప్రభావం లేకుండా ఉండటం కోసం ప్రత్యేక టీముని పెట్టి ఈగల్ టీంని పెట్టాం. దానికి ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చాం. అన్ని రకాలుగా గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్గా, డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే లక్ష్యంగా ముందుకెళ్తా ఉన్నాం. ఖచ్చితంగా కఠినమైన చట్టాలను అమలు చేసి ఎంత ఇబ్బందులైనా ఎదుర్కొని మా ప్రజల్ని మేము డ్రగ్స్ బారిన పడకుండా పిల్లల్ని, పెద్దల్ని అందరినీ కూడా రక్షించుకుంటాం. ఇవాళ ఒక వినూత్న కార్యక్రమం చేపట్టిన పోలీస్ కమిషనర్ గారిని, వాళ్ళ టీంని పేరున అందరినీ కూడా అభినందన తెలియజేస్తాం. డ్రగ్స్ దండయాత్ర సైకిల్ యాత్రకు ప్రజల నుండి అనూహ్య స్పందన లభిస్తుందని ఏసీపీ శ్రవంతి రాయ్ తెలిపారు. గత 9 రోజులుగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేస్తున్నామని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లాలో మారుమూల గ్రామాల్లో కూడా డ్రగ్స్ వినియోగం పట్ల ప్రజల్లో చైతన్యం కలిగిస్తామని ఆమె స్పష్టం చేశారు. ఈగల్ టీం ఆధ్వర్యంలో చేపట్టిన డ్రగ్స్ పై దండయాత్ర సైకిల్ ర్యాలీ 9వ రోజుకు చేరుకుంది. కేదారేశ్వరపేటలోని ప్రభాస్ కళాశాల వద్దకు చేరుకున్న ఈ యాత్రకు స్థానికులు, విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. సైకిల్ యాత్ర చేస్తున్న పోలీసులపై పూలు చల్లుతూ, హారతులు పడుతూ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గంగిరెద్దు విన్యాసాలు చూపర్లను ఆకట్టుకున్నాయి. అనంతరం ఏసీపీ శ్రవంతి రాయ్ మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లాను డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో సిపి రాజశేఖర్ బాబు ఆదేశాలతో చేపట్టిన డ్రగ్స్ పై దండయాత్ర కార్యక్రమానికి విశేష స్పందన వస్తుందన్నారు. ఎక్కడికి వెళ్లినా ప్రజల నుండి అనూహ్య స్పందన లభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. మాదక ద్రవ్యాల వినియోగంపై పటిష్ట నిఘా ఏర్పాటు చేశామని, మత్తు పదార్థాలు వినియోగించినా, విక్రయించినా కఠిన దండన తప్పదని ఆమె హెచ్చరించారు. అనంతరం సైకిల్ యాత్రలో పాల్గొన్న మహిళా పోలీస్ మాట్లాడుతూ తాము చేపట్టిన సైకిల్ యాత్రకు ఎక్కడికి వెళ్లినా లభిస్తున్న ఆదరణ చూస్తుంటే తమ యాత్ర సఫలీకృతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 550 కిలోమీటర్ల సైకిల్ యాత్ర ద్వారా
మారుమూల గ్రామాలకు కూడా వెళ్లి డ్రగ్స్ రహిత సమాజ స్థాపన కోసం కృషి చేస్తామని అన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. నా పేరు రేవతి అండి. నేను సూర్యారావుపేట పోలీస్ స్టేషన్లో పిఎస్ఐగా వర్క్ చేస్తున్నాను. మేము ఈ డ్రగ్స్ పై దండయాత్ర కార్యక్రమంలో భాగంగా 9వ రోజు ఈరోజు ఏఎస్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి రావడం జరిగిందండి. సిపి గారు ఈ డ్రగ్స్ పై దండయాత్రలో భాగంగా మా 5గురిని ఉమెన్ పోలీస్ ఆఫీసర్స్ని దీంట్లో భాగం చేశారు. మేము ఈ కార్యక్రమంలో భాగంగా అన్ని ఏరియాలో తిరుగుతూ డ్రగ్స్ వల్ల వచ్చే నష్టాలు వారి కుటుంబంలో కానీ సమాజంలో కానీ ఏ విధమైన నష్టాలు ఎదుర్కొంటారో వారికి తెలియజేస్తూ డ్రగ్స్కి అలవాటు కాకుండా చూడడానికి ట్రై చేస్తున్నామండి. అదేవిధంగా ఎవరైనా డ్రగ్స్కి అలవాటు పడితే ఏ విధమైన వాటికి డిఅడిక్షన్ సెంటర్స్కి ఏ విధంగా పంపించాలి, వారిని ఏ విధంగా మార్చాలనేది పేరెంట్స్కి అలాగే అందరికీ అవగాహన కల్పిస్తున్నామండి. ఈ కార్యక్రమం వల్ల కొందరినైనా మార్పులు వచ్చినట్లయితే మేము చేసే ఈ యాత్రకి మంచి ఫలితం ఉంటుందని మేము ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి. డ్రగ్స్ పై దండయాత్ర అనే కార్యక్రమం మా ఎన్టీఆర్ కమిషనరేట్ పరిధిలో మా సిపి గారి ఆధ్వర్యంలో జరుగుతుందండి. ఈరోజు 9వ రోజు కార్యక్రమం మేము విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నాము. ఈ డ్రగ్స్ పై కలిగే అనర్థాల గురించి ప్రతి మారుమూల గ్రామం వెళ్ళి యువతకి అవగాహన కల్పించడమే మా లక్ష్యంగా మా దండయాత్ర అనేది కొనసాగుతుంది సార్. ప్రతి చోట మాకు వెళ్ళిన చోటల్లా నిత్యహారతులు పడుతున్నారు. చాలా ప్రజల నుంచి స్పందన కూడా చాలా మంచిగా ఉంది. అది మాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది సార్. అదే మాకు ముందుండి బూస్ట్గా మేము ఇంకా ఫైట్ అని కాదు, ఇంకా ఎంత దూరమైనా వెళ్ళి ఈ దండయాత్రను కొనసాగించాలన్న ఉత్సాహం మాలో కలుగుతుంది. మాకు సహకరిస్తున్న ప్రజలందరికీ, మాకు హారతులు పడుతున్న ప్రతి ప్రజలకి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. ముఖ్యంగా మా సిపి గారికి, మన అడ్మిన్ సరిత మేడంకి, మేము లోకల్కి వచ్చిన అప్పుడు మమ్మల్ని రిసీవ్ చేసుకునే లోకల్ పోలీస్ వాళ్ళకి కూడా నేను చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. దీంట్లో నేను ఉన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఈ డ్రగ్స్ పై దండయాత్ర అనే ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని పెట్టి మా సిపి గారు మమ్మల్ని ఇందులో భాగస్వామ్యంగా చేశారు. చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కళ్ళు మాకు చాలా మద్దతునిస్తున్నారు. ఈ కార్యక్రమం మేము చేస్తున్నందుకు ఇది చూసి చాలామంది వాళ్ళ జీవితాల్లో మార్పు తెచ్చుకొని వాళ్ళు చక్కగా వాళ్ళ భవిష్యత్తును మంచిగా దిద్దుకుంటే మాకు అదే సంతోషం. మేము చేసే ఈ పనికి మాకు మా లక్ష్యం నెరవేరినట్టే అవుతుంది. థ్యాంక్ యూ. ఇంద్రకీలాద్రిపై కొలువైయున్న శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో భక్తుల సౌకర్యాల కోసం మరో కీలక ముందడుగు పడింది. భక్తులకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించే దిశగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో బ్యాటరీ వాహనాన్ని ఆలయానికి విరాళంగా అందజేశారు. గాంధీనగర్లోని ఎస్బీఐ శాఖ ఆధ్వర్యంలో సుమారు 9 లక్షల విలువైన బ్యాటరీ వాహనాన్ని దుర్గగుడికి విరాళంగా అందించారు. ఇంద్రకీలాద్రిపై నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ వాహనాన్ని ఆలయ అధికారులకు అధికారికంగా అప్పగించారు. ఈ కార్యక్రమానికి ముంబై హెడ్ ఆఫీస్ నుంచి విచ్చేసిన ఎస్బీఐ చైర్మన్ శ్రీనివాసులు శెట్టి ముఖ్య అతిథిగా హాజరై బ్యాటరీ వాహనాన్ని ప్రారంభించారు. ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు బొర్రా రాధాకృష్ణ, ఆలయ ఈవో సీనానాయక్, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ ఈ బ్యాటరీ వాహనాన్ని స్వీకరించారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించేందుకు వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి గుంటూరుకు బయలుదేరి వెళ్లారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి మంది మార్పులంతో గుంటూరుకు బయలుదేరారు. ఈ క్రమంలో గుంటూరు విజయవాడ రహదారిపై సుమారు 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో కనీసం అంబులెన్స్లకు కూడా దారి లేకుండా పోయింది. ట్రాఫిక్ భారీగా స్తంభించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొంది. ట్రాఫిక్ ఇబ్బందులపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భావజాలం నచ్చి జనసేన పార్టీ ఆశయాలకు అనుగుణంగా నడుస్తున్న రాంపర్పాడు గ్రామం మాజీ పంచాయతీ కార్యదర్శి రామ్మోహన్ రావుపై కొంతమంది కూటమి నాయకులు మీడియా వేదికగా మాట్లాడటం కూటమి ధర్మానికి విరుద్ధమని విజయవాడ రూరల్ జనసేన పార్టీ అధ్యక్షులు పొదిలి దుర్గారావు అన్నారు. గ్రామంలో జనసేన పార్టీ బలోపేతం అవుతుంటే కొంతమంది కూటమి నాయకులే పార్టీపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నిధుల దుర్వినియోగంపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఆ సంఘటనను జనసేన పార్టీకి గాని పార్టీ నాయకులకు గాని ఆపాదించవద్దని కూటమి నాయకులకు విజ్ఞప్తి చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భావజాలం నచ్చి జనసేన పార్టీ ఆశయాలకు అనుగుణంగా నడుస్తున్న రాంపరపాడు గ్రామం మాజీ పంచాయతీ కార్యదర్శి రామ్మోహన్ రావుపై కొంతమంది కూటమి నాయకులు మీడియా వేదికగా మాట్లాడటం కూటమి ధర్మానికి విరుద్ధమని విజయవాడ రూరల్ జనసేన పార్టీ అధ్యక్షులు పొదిలి దుర్గారావు, రాంపరపాడు గ్రామం జనసేన పార్టీ అధ్యక్షులు రత్నం నాగేశ్వరరావు, గన్నవరం మార్కెట్ యార్డ్ డైరెక్టర్ మేకల స్వాతి అన్నారు. ఈ సందర్భంగా వారు విజయవాడలో జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే
ఇప్పటికీ విజయవాడ రూరల్ మండలంలో ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను దృష్టికి తీసుకువెళ్లి మీడియా సమావేశం ద్వారా స్పష్టం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగిగా విరమణ చేసిన అనంతరం రామ్మోహన్ రావు జనసేన పార్టీలోకి జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను నేతృత్వంలో అధికారికంగా జనవరి 1వ తేదీ 2026 సంవత్సరంలో చేరినట్లు స్పష్టం చేశారు. విజయవాడ రూరల్ రాంవరపాడు గ్రామంలో జనసేన పార్టీ బలోపేతం అవుతుంటే కొంతమంది కూటమి నాయకులే పార్టీపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో విజయవాడ రూరల్ మండల ప్రధాన కార్యదర్శి కునపరెడ్డి నాని, జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు పోలిశెట్టి పవన్, జనసేన పార్టీ నాయకులు కాటగడ్డ రాంబాబు, కోలా సతీష్ కుమార్, ప్రసాదంపాడు గ్రామ అధ్యక్షులు వాల్లిన మహేష్, పట్టపు పవన్, కొండూరి శ్రీహరి, రాంవరపాడు గ్రామ వార్డు మెంబర్లు పట్టపు రాజా, కత్తుల శ్రీను, అప్పారావు, వెంకమ్మ తల్లిగుడి మెంబర్ పోతన దుర్గారావు, లాయర్ రవి, పోలాకి కృష్ణ, నిమ్మల యుగేష్ తదితరులు పాల్గొన్నారు. గన్నవరం నియోజకవర్గంలో రామర్పాడు గ్రామంలో కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు, అట్లాగే రామర్పాడు గ్రామంలో ప్రతి సందర్భంలో జనసేన పార్టీని కానీ జనసేన పార్టీలో ఉన్న సందర్భాల్ని గ్రామంలో కొంచెం డిస్టర్బెన్స్ వాతావరణం క్రియేట్ చేస్తూ ఉన్నారు. దాని గురించి ఈరోజు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడైనటువంటి శ్రీ సామినేని ఉదయభాను గారి కార్యాలయంలో మేము భాను గారితో జరిగిన పరిణామాల గురించి వివరించి దాని గురించి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాలని ఈరోజు ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంలో కూర్చొని ఉన్నాం. విషయం ఏంటంటే, రామర్పాడు గ్రామంలో గత నూతన సంవత్సరంలో పంచాయతీ సెక్రటరీగా ఉన్న గంటా రామ్మోహన్ రావు గారు జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆయన్ని మీ మండల పార్టీ అధ్యక్షుడిగా రూరల్ మండలంలో ప్రతి ఒక్కరు కూడా భాను గారి ఆధ్వర్యంలో జాయిన్ అయినప్పుడు మేమందరం కూడా ఆయన ఆహ్వానించాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీలో అనేక కార్యక్రమాలు గంటా రామ్మోహన్ రావు గారు చేస్తూ ఉన్నారు. కానీ మా జనసేన యొక్క పార్టీ అంతరంగా ప్రతి సందర్భంలో మేము కలుపుకుంటూ అనేక కార్యక్రమాలు చేశాము. కానీ ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అనేక సందర్భాల్లో జనసేన పార్టీని పలచనపరచాలి అనే సందర్భంలో రామర్పాడు గ్రామంలో మరి ముఖ్యంగా కొంతమంది వ్యక్తులు, ఎన్డీఏ కూటమిలో ఉన్న నాయకులు గంటా రామ్మోహన్ రావు గారు పార్టీలో రావడం భాను గారికి చాలా బాధాకరంగా ఉందని చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, మా కుటుంబంలోకి వచ్చిన వ్యక్తికి మేము అన్ని విషయాల్లో అండదండగా ఉంటాం. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆశిస్తూ ఉన్నారో కుటుంబంలోకి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మేము జనసేనను ముందు నడిపించాము. అట్లాగే రామర్పాడు గ్రామంలో టీడీపీ శ్రేణులు కానీ, బీజేపీ శ్రేణులు కానీ, జనసేన కానీ అన్ని కార్యక్రమాల్లో మేము భాగస్వాములు అవుతూ ప్రతి కార్యక్రమంలో ముందు నడిపిస్తూ ఉన్నాం. కొంతమంది వ్యక్తులు మా పార్టీ యొక్క విధానాన్ని బలహీనపరచాలని చూస్తూ ఉన్నారు. అటువంటి ఎవరైతే ఉన్నారో మేము నిర్మూలంగా ఖండిస్తూ ఉన్నాం. మా పార్టీ తరఫున ఆహ్వానితులుగా వచ్చిన గంటా రామ్మోహన్ రావు గారు సపోర్టుగా మేము మా మండలంలో కానీ అదేవిధంగా రామర్పాడు గ్రామంలో కానీ ఆయనకు సపోర్టుగా ఉంటూ రానున్న కాలంలో కూడా ఆయన గంటా రామ్మోహన్ రావు గారు జనసేన పార్టీని మరింత బలోపేత దిశగా మా వంతు సహకారం మేము, మా కుటుంబ సభ్యులైనటువంటి జనసేన ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా పనిచేస్తూ భాను గారి ఆధ్వర్యంలో మరింత ముందుకు వెళ్ళే దిశగా పనిచేస్తామని తెలియజేసుకుంటా ఉన్నాం. ఒకసారి జాన్యువరి 1 గంటా రామ్మోహన్ రావు గారు రిటైర్డ్ ఈఓ గారు జనసేన పార్టీలో జాయిన్ అవ్వటాన్ని మేము గ్రామం తరఫుగా అందరం స్వాగతించాం. ఆయన రావటం పార్టీకి చాలా బలం చేకూరుతుంది కూడా. ఇంకా ఆయన్ని కొంతమంది వేరే పార్టీ వాళ్ళు ఆయన చాలా రకాలుగా విమర్శిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో భాను గారు కూడా ఆయన గురించి తెలియక పార్టీలో జాయిన్ చేసుకున్నారు అనే సందర్భాలు కూడా నేను ప్రెస్ మీట్లో వాళ్ళు చెప్పడం జరిగింది. భాను గారు 6 నెలలు రామ్మోహన్ రావు గారి గురించి స్టడీ చేసి ఆయన పార్టీలో జాయిన్ చేసుకోవడం జరిగింది.
రామవరపాడులో నిన్న ఎన్డీఏ కూటమి నాయకులు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దానిలో గంటా రామ్మోహన్ రావు గారిని తీసుకున్నందుకు ఉదయభాను గారు చాలా ఫీల్ అవుతున్నారని ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేశారు. ఈరోజు దాని గురించే ఇక్కడ ఎన్టీఆర్ జిల్లా పార్టీ ఆఫీస్లో మేము ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. వాళ్ళు చేసిన వ్యాఖ్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. పార్టీలోకి అందరూ వస్తారు, ఆహ్వానిస్తాం, కానీ మీరు ఎలాగా ఆయన బాధపడుతున్నారని స్టేట్మెంట్లు ఇస్తారు? పార్టీకి సంబంధించి అందరూ ఎంతో డెడికేషన్తో పనిచేస్తున్నప్పుడు ఎన్డీఏ కూటమి నాయకులు మాకు ఏదో చిచ్చు పెట్టి 2 వర్గాలు చేయాలి గ్రామంలో పార్టీనని వాళ్ళ స్వలాభం కోసం కొందరు వ్యక్తుల్ని ఒకళ్ళిద్దరిని వాడుకుంటున్నారు తప్ప ఇక్కడ మాకు ఎటువంటి ఇది లేదు. రామ్మోహన్ రావు గారు రావడం గ్రామ కమిటీకి కానీ మండల పార్టీ వాళ్ళకి కానీ అందరికీ కూడా ఆమోదయోగ్యమే. ఎందుకంటే ఆయన ఒక రిటైర్డ్ ఉద్యోగస్తులు ఆయన. అలాంటి వాళ్ళ సేవలను జనసేన పార్టీ ఉపయోగించుకోవాలనుకుంటుంది కాబట్టి మనస్ఫూర్తిగా ఉదయభాను గారు జనవరి 1 తారీఖు నాడు ఆయన పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఆయన ఆయన మీద ఏవో అభియోగాలు ఉన్నాయి అంటున్నారు. యద్భావం తద్భవతి. మనకి ఆయన మీద అభియోగం ఉంది అంటే చట్టం తన పని తను చేసుకుపోతుంది. ఫిబ్రవరి 12న ఆటోల బంద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని విజయవాడ సిటీ ఆటో వర్కర్స్ యూనియన్ సిఐటియు ప్రధాన కార్యదర్శి కె దుర్గారావు, ఏఐటియుసి ఆటో వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి గూడెల జనార్దన్ పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల కారణంగా ఆటో మోటార్ రంగం పూర్తిగా దెబ్బతిందని, ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఆటో మోటార్ కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందాయని అన్నారు. ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా జరిగే సమ్మెలో ఆటో మోటార్ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని ఆటోలు బంద్ చేయాలని కోరుతూ ఈరోజు బుధవారం బీఆర్టీఎస్ రోడ్డులోని నండూరి ప్రసాదరావు సిఐటియు కార్యాలయంలో ఆటో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ జరిగింది. అనంతరం ఆటోల బంద్ పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా విజయవాడ సిటీ ఆటో వర్కర్స్ యూనియన్ సిఐటియు ప్రధాన కార్యదర్శి కె దుర్గారావు, ఏఐటియుసి ఆటో వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి గూడెల జనార్దన్, ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం ఐఎఫ్టియు నగర అధ్యక్షులు దారి శ్రీనివాసరావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల కారణంగా ఆటో మోటార్ రంగం పూర్తిగా దెబ్బతిని ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఆటో మోటార్ కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందాయని, దీనితో ఆటో మోటార్ కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల వలన వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయని తెలిపారు. ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఫిబ్రవరి 12న జరిగే ఆటోల బంద్ కార్యక్రమంలో ఆటో మోటార్ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. గతంలో ఉన్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి బీజేపీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. ఈ లేబర్ కోడ్లను రద్దు చేయాలని కోరుతూ ఫిబ్రవరి 12వ తారీఖున దేశవ్యాప్తంగా సమ్మె చేయబోతున్నారు. ఆ సమ్మెలో భాగంగా విజయవాడ నగరంలో ఆటో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో 12వ తేదీన ఆటోలు బంద్ చేసి ఈ ప్రభుత్వానికి నిరసన తెలియజేయాలని చెప్పి అనుకున్నాం. బీజేపీ ప్రభుత్వం భారత న్యాయ సంహిత 106(1)(2) చట్టం తీసుకొచ్చి ఇవాళ ఆటో మోటార్ కార్మికులకు ఉరితాళ్లాగా మారింది. మన రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఆటో కార్మికులను ఆదుకుంటాం, ఆటో కార్మికులకు అండలుగా ఉంటామని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మాట తప్పారు. ఉచిత బస్సు కారణంగా ఇవాళ ఆటో కార్మికులు పూర్తిగా వాళ్ళ కుటుంబాలు రోడ్లో పడ్డాయి. ఆర్థిక సాయం ఆటో కార్మికులందరికీ, ఆటో డ్రైవర్లందరికీ ఇస్తానని చెప్పి మాట తప్పి ఈరోజు యజమానులకి 15,000 రూపాయలు మాత్రం ఇచ్చారు. ఆ 15,000 రూపాయలు దేనికి సరిపడిన పరిస్థితి. అందుకే ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి 25,000 రూపాయలు ఇవ్వాలని చెప్పనేది ఈ సమ్మె సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి కార్మిక చట్టాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 12వ తారీఖున సమ్మె చేయాలని చెప్పేసి భావించినాయి. అందులో భాగంగానే విజయవాడలో ఉన్నటువంటి ఆటో అండ్ మోటార్ కార్మిక సంఘాలు ఆ సమ్మెని బలపరుస్తూ ఆటో అండ్ మోటార్ కార్మికులకు ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించే దిశగా ఆ సమ్మెలో భాగమవుతూ విజయవాడ నగరంలో 12వ తారీఖున ఆటోలు బంద్ చేయాలని చెప్పేసి ఆటో అండ్ మోటార్ కార్మిక సంఘాలు సమావేశంలో తీర్మానం చేసుకుని ఈరోజు ప్రెస్ ద్వారా రిలీజ్ చేయదలుచుకున్నాం. ఎందుకంటే ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చే యావత్తు ప్రజలకి
ఆటో మోటార్ కార్మికులకు ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా సక్రమంగా అమలు చేసే పరిస్థితి లేదు. ఏదో కంటి తురుపు శరీరాన 15,000 రూపాయలు ఇచ్చేసి మా పని అయిపోయింది చెప్తా ఉన్నారు. సెకండ్ విడత ఇచ్చే పరిస్థితి లేదు. ఇంకా గ్రీవెన్స్ అని పెట్టేసి అనేక వందలాది మంది వేలాది మంది దానికి అర్హులైనా కానీ ఇచ్చిన పరిస్థితి లేదు. 21 జీవో రద్దు చేసే పరిస్థితి లేదు. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసే పరిస్థితి లేదు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గిస్తామని చెప్పారు. 4 లక్షల రూపాయలకి 5% వడ్డీతోటి రుణాలు ఇస్తామని చెప్పారు. ఎన్నికల ముందు ఓట్ల కోసం అనేకమైన హామీలు ఇచ్చేసి ఓట్లు అయిపోయిన తర్వాత మీ బతుకు మీరు బతకండి, 5 సంవత్సరాలు మాకు అధికారం ఇచ్చారు కదా అనే పద్ధతిలో ఈ కూటమి ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. ఈ నెల 12వ తారీఖున దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సార్వత్రిక సమ్మెలో భాగంగా ఈ నెల 12వ తారీఖున విజయవాడ నగరంలో ఉన్నటువంటి ఆటో సోదరులందరూ కూడా ఆటో కార్మిక సంఘాల తరఫున 12వ తారీఖు మనం చేస్తున్నటువంటి బంద్లో అందరూ కూడా భాగస్వాములు కావాలా, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలా, అలాగే 21 జీవో రద్దు చేయాలా, ఓలా ఊబర్ ర్యాపిడ్ని తక్షణమే రద్దు చేసి ఆ ప్లేస్లో రాష్ట్ర ప్రభుత్వం యాప్ ద్వారా ప్రవేశపెట్టాలని తెలియజేస్తూ రేపు 12వ తారీఖు జరుగుతున్నటువంటి సార్వత్రిక సమ్మెలో భాగంగా ఆటోలు బంద్ చేపట్టాలని చెప్పి ఆటో కార్మికులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇట్లు విజయవాడ ఆటో వర్కర్స్. డ్రగ్స్ దండయాత్ర సైకిల్ యాత్రకు ప్రజల నుండి అనూహ్య స్పందన లభిస్తుందని ఏసీపీ శ్రవంతి రాయ్ తెలిపారు. గత 9 రోజులుగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేస్తున్నామని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లాలో మారుమూల గ్రామాల్లో కూడా డ్రగ్స్ వినియోగం పట్ల ప్రజల్లో చైతన్యం కలిగిస్తామని ఆమె స్పష్టం చేశారు. ఈగల్ టీం ఆధ్వర్యంలో చేపట్టిన డ్రగ్స్ పై దండయాత్ర సైకిల్ ర్యాలీ 9వ రోజుకు చేరుకుంది. కేదారేశ్వరపేటలోని ప్రభాస్ కళాశాల వద్దకు చేరుకున్న ఈ యాత్రకు స్థానికులు, విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. సైకిల్ యాత్ర చేస్తున్న పోలీసులపై పూలు చల్లుతూ హారతులు పడుతూ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గంగిరెద్దు విన్యాసాలు చూపర్లను ఆకట్టుకున్నాయి. అనంతరం ఏసీపీ శ్రవంతి రాయ్ మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లాను డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో సిపి రాజశేఖర్ బాబు ఆదేశాలతో చేపట్టిన డ్రగ్స్ పై దండయాత్ర కార్యక్రమానికి విశేష స్పందన వస్తుందన్నారు. ఎక్కడికి వెళ్లినా ప్రజల నుండి అనూహ్య స్పందన లభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. మాదక ద్రవ్యాల వినియోగంపై పటిష్ట నిఘా ఏర్పాటు చేశామని, మత్తు పదార్థాలు వినియోగించినా విక్రయించినా కఠిన దండన తప్పదని ఆమె హెచ్చరించారు. అనంతరం సైకిల్ యాత్రలో పాల్గొన్న మహిళా పోలీస్ మాట్లాడుతూ తాము చేపట్టిన సైకిల్ యాత్రకు ఎక్కడికి వెళ్లినా లభిస్తున్న ఆదరణ చూస్తుంటే తమ యాత్ర సఫలీకృతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 550 కిలోమీటర్ల సైకిల్ యాత్ర ద్వారా మారుమూల గ్రామాలకు కూడా వెళ్లి డ్రగ్స్ రహిత సమాజ స్థాపన కోసం కృషి చేస్తామని అన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. నా పేరు రేవతి అండి. నేను సూర్యారావుపేట పోలీస్ స్టేషన్లో పిఎస్ఐగా వర్క్ చేస్తున్నాను. మేము ఈ డ్రగ్స్ పై దండయాత్ర కార్యక్రమంలో భాగంగా 9వ రోజు ఈరోజు ఏఎస్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి రావడం జరిగిందండి. సిపి గారు ఈ డ్రగ్స్ పై దండయాత్రలో భాగంగా మా 5గురిని ఉమెన్ పోలీస్ ఆఫీసర్స్ని దీంట్లో భాగం చేశారు. మేము ఈ కార్యక్రమంలో భాగంగా అన్ని ఏరియాలో తిరుగుతూ డ్రగ్స్ వల్ల వచ్చే నష్టాలు వారి కుటుంబంలో కానీ సమాజంలో కానీ ఏ విధమైన నష్టాలు ఎదుర్కొంటారో వారికి తెలియజేస్తూ డ్రగ్స్కి అలవాటు కాకుండా చూడడానికి ట్రై చేస్తున్నామండి. అదేవిధంగా ఎవరైనా డ్రగ్స్కి అలవాటు పడితే ఏ విధమైన వాటికి డిఅడిక్షన్ సెంటర్స్కి ఏ విధంగా పంపించాలి, వారిని ఏ విధంగా మార్చాలనేది పేరెంట్స్కి అలాగే అందరికీ అవగాహన కల్పిస్తున్నామండి. ఈ కార్యక్రమం వల్ల కొందరినైనా మార్పులు వచ్చినట్లయితే మేము చేసే ఈ యాత్రకి మంచి ఫలితం ఉంటుందని మేము ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి. డ్రగ్స్ పై దండయాత్ర అనే కార్యక్రమం మా ఎన్టీఆర్ కమిషనరేట్ పరిధిలో మా సిపి గారి ఆధ్వర్యంలో జరుగుతుందండి. ఈరోజు 9వ రోజు కార్యక్రమం మేము విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నాము. ఈ డ్రగ్స్ పై కలిగే అనర్థాల గురించి ప్రతి మారుమూల గ్రామం వెళ్ళి యువతకి అవగాహన కల్పించడమే మా లక్ష్యంగా మా దండయాత్ర అనేది కొనసాగుతుంది సార్. ప్రతి చోట మాకు వెళ్ళిన చోటల్లా నిత్య హారతులు పడుతున్నారు. చాలా ప్రజల నుంచి స్పందన కూడా చాలా మంచిగా ఉంది. అది మాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది సార్. అదే మాకు ముందుండి బూస్ట్గా మేము ఇంకా ఫైట్ అని కాదు, ఇంకా ఎంత దూరమైనా వెళ్ళి ఈ దండయాత్రను కొనసాగించాలన్న ఉత్సాహం మాలో కలుగుతుంది. మాకు సహకరిస్తున్న ప్రజలందరికీ, మాకు హారతులు పడుతున్న ప్రతి ప్రజలకి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. ముఖ్యంగా మా సిపి గారికి, మన అడ్మిన్ సరిత మేడంకి, మేము లోకల్కి వచ్చిన అప్పుడు మమ్మల్ని రిసీవ్ చేసుకునే లోకల్ పోలీస్ వాళ్ళకి కూడా నేను చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. దీంట్లో నేను ఉన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్.
ఈ డ్రగ్స్ పై దండయాత్ర అనే ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని పెట్టి మా సిపి గారు మమ్మల్ని ఇందులో భాగస్వామ్యంగా చేశారు. చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కళ్ళు మాకు చాలా మద్దతునిస్తున్నారు. ఈ కార్యక్రమం మేము చేస్తున్నందుకు ఇది చూసి చాలామంది వాళ్ళ జీవితాల్లో మార్పు తెచ్చుకొని వాళ్ళు చక్కగా వాళ్ళ భవిష్యత్తును మంచిగా దిద్దుకుంటే మాకు అదే సంతోషం. మేము చేసే ఈ పనికి మాకు మా లక్ష్యం నెరవేరినట్టే అవుతుంది. థ్యాంక్ యూ. తిరుమల లడ్డూలో కల్తీ వివాదంపై రాజకీయంగా మాట్లాడుకోవడం శోచనీయమని గురుకుల కాపు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ ఎస్ఎస్వి అన్నారు. వైసీపీ హయాంలో 60 లక్షల కేజీల నెయ్యితో 20 కోట్ల లడ్డూలు తయారు చేశారని, అందులో అసలు నెయ్యే లేదని ఆరోపించారు. 4 రకాల రసాయనాలు ఉపయోగించినట్లు సిట్ నివేదికలో స్పష్టంగా ఉందని తెలిపారు. 20 కోట్ల లడ్డూలు కల్తీ చేయటం అంటే భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీయటమేనని ఆమె వ్యాఖ్యానించారు. జగన్ బాత్రూమ్ క్లీన్ చేసే రోజా కూడా కబుర్లు చెప్తున్నారని వ్యంగ్యం ప్రదర్శించారు. ప్రజలు ఇప్పటికే వైసీపీ పార్టీని బహిష్కరించారని అన్నారు. పవన్ కళ్యాణ్ మెట్లు కడిగారని మీరు అంటున్నారని, వైసీపీ చేసిన పాపాలను శుభ్రం చేస్తున్నామన్నదే వాస్తవమన్నారు. వనరులు లేకుండానే నెయ్యి తయారు చేసిన ఘనత వైసీపీదేనని ఎస్ఎస్వి విమర్శలు గుప్పించారు. నిన్ననే క్యాబినెట్లో కొన్ని వీటి గురించి, తిరుపతి లడ్డూ గురించి సిట్ ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకొని కొన్ని మీకు వివరించడానికి మీ ముందుకు వచ్చాం. అయితే తిరుపతి లడ్డు అన్నది ప్రత్యేకించి దాని గురించి మనం వివరించడానికి అన్నదంటే ఎప్పుడు కూడా దాని మీద ఆలోచన కూడా లేదు. మహాప్రసాదం అని 2 చేతులతో తీసుకొని కళ్ళకు అద్దుకొని తినే తిరుపతి ప్రసాదం గురించి ఇంత చర్చ జరుగుతుంది అంటే నిజంగా తిరుపతి లడ్డు అనేది చాలా వాల్యుబుల్, పవిత్రమైనది. దాని గురించి 2019 నుంచి 24 వరకు జరిగిన అరాచకాలు ఏదైతే ఉందో ఆ విషయంలో డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి, సీఎం గారి దృష్టికి కొన్ని విషయాలు చేర్చబడ్డాయి. దాని గురించి కొంత విచారణతో డీసీసీబీ రిపోర్ట్ బేస్ చేసుకొని, ప్రైమా ఫేసి ఒక రిపోర్ట్ బేస్ చేసుకొని వెంటనే కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. దాంట్లో ఏమని వచ్చింది, కల్తీ నెయ్యితో లడ్డు తయారీ జరుగుతుంది అని. ఊరికే వాళ్ళేమి చిన్న చితగా మనుషులు కాదు, ఒక బాధ్యత, అకౌంటబుల్ పర్సన్స్. ఒక సీఎం, డిప్యూటీ సీఎం గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అంటే ఒక బేస్తోనే చేస్తారు. అది ఏమని వచ్చింది డీసీసీబీ రిపోర్ట్లో, కల్తీ నెయ్యితో లడ్డు తయారైంది అని. దాని గురించి 2 విషయాలు మీకు చెప్పాలి. కల్తీ నెయ్యి అని చెప్పని మాట్లాడుకుంటా ఉన్నాము, కానీ కల్తీ నెయ్యి కాదండి, అది కెమికల్ లడ్డు అని చెప్పుకోవాలి. నెయ్యి అనేది లేదు కాబట్టి చిట్ రిపోర్ట్లో ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం అయితే దాంట్లో అసలు నెయ్యి అనేదే లేదు. నెయ్యి అనేది వాడలేదు కాబట్టి దాన్ని మనం కెమికల్ లడ్డు అని చెప్పుకుంటే బాగుంటూ ఉంటుంది. ఎందుకంటే మనం నిన్న కొంతమంది నిపుణులు మాట్లాడి మనం చూసుకున్నట్టయితే, కెమికల్ ఇంజనీర్ పరశూరి మాలిక్ గారు మాట్లాడిన విషయాలు మనం తీసుకున్నట్టయితే ఆయన చెప్పింది పూర్తిగా ఏంటి అంటే, అది నెయ్యిగా ఫామ్ అవడానికి దాంట్లో ఏదైతే మనం బాత్రూమ్ క్లీనర్స్లో వాడే కెమికల్స్ ఏవైతే ఉంటాయో ఆ కెమికల్స్ వాడారు అని చెప్పని చాలా క్లియర్గా ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిపై అనునిత్యం ఎన్టీఆర్ జిల్లా వైసీపీ నేతలు అసత్య ప్రచారాలు చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ చిన్ని కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేసే వైసీపీ రాజకీయ నాయకుల చరిత్ర చాలా ఉందని తెలిపారు. ఎంపీ చిన్ని మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న వారు నోరు అదుపులో ఉంచుకోవాలని హితబోధ చేశారు. ఎన్టీఆర్ జిల్లాలో ఎంపీ చిన్ని అనేక అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేక అసత్య ప్రచారాలు చేస్తున్నారని చెప్పారు. మనం ఒకసారి చూస్తే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజలు చీకొట్టిన తర్వాత మనం ఏదో విధంగా మీడియాలో కనిపిస్తుండాలి, ఏదో విధంగా అధికార పార్టీపై, అధికార పార్టీలో ఉన్న నాయకులపై నిందలు వేస్తూ ఈ 5 సంవత్సరాలు మనుగడ సాగించుకుందామని ప్లాన్ చేసి ప్రతిరోజు ఏదో ఒక నాయకుడి మీద, నారా చంద్రబాబు నాయుడు గారి మీద, నారా లోకేష్ గారి మీద, హోంమంత్రి మీద, అలాగే మన నియోజకవర్గ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారి మీద ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకోవటం తప్ప వాళ్లకు వేరే పనే లేదు. అలాగే మన విజయవాడ పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ గారి గురించి మాట్లాడాలంటే చాలా ఉంటుంది, చరిత్ర మాట్లాడాలంటే. కానీ
ఆయన అదంతా మర్చిపోయి మన పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ చిన్ని గారి మీద ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకుంటూ మాట్లాడుతున్నాడు ఆయన. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భక్తుల సౌకర్యం కోసం కల్పించే దిశగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో బ్యాటరీ వాహనాన్ని ఆలయానికి విరాళంగా అందజేసిన ప్రముఖులు. డ్రగ్స్ పై దండయాత్రకు అనూహ్య స్పందన. గత 9 రోజులుగా జరుగుతున్న కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు చేస్తున్నామని వెల్లడి. ఫిబ్రవరి 12న ఆటోల బంద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరిన సిటీ ఆటో వర్కర్స్ యూనియన్ సిఐటియు ప్రధాన కార్యదర్శి కె దుర్గారావు, ఏఐటియుసి ఆటో వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి జనార్దన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.